వాళ్ళు రోడ్ మీద వెళ్తుండగా, మీకు తెలుసా విక్రమ్ గారు, ఇలా బయటికి నైట్ టైంలో నేను ఎప్పుడూ రాలేదు. అఫ్కోర్స్ చాలాసార్లు బయటికి రావడానికి ట్రై చేశాను. బట్ ప్రతిసారి దొరికిపోయేదాన్ని. నన్ను ఎప్పుడూ వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. అప్పుడు డిసైడ్ అయ్యాను. నా పెళ్ళి అయ్యాక నైట్ టైంలో ఒక్కసారి అయినా బయటకి వెళ్ళాలి అని అంటుంది ప్రియ. అవునా, అయితే మనం రోజు బయటికి వెళ్దాం ప్రియా అని అంటాడు విక్రమాదిత్య. రియల్లీ? థ్యాంక్ యూ సో మచ్ విక్రమ్ గారు అని అంటుంది ప్రియ. విక్రమ్ నవ్వుతాడు. అక్కడ చూడు, మిరపకాయ బజ్జీలు చాలా బాగుంటాయి. పద వెళ్ళి కొనుక్కుందాం అని అంటాడు విక్రమ్. మీరు కూడా ఇలాంటివి తింటారా అని అడుగుతుంది ప్రియ. హా, నువ్వు తినవా అని అడుగుతాడు విక్రమ్. తింటాను, నాకు చాలా ఇష్టం, పదండి విక్రమ్ అని తోసుకొని వెళ్తుంది ప్రియ. షాప్ దగ్గర ఇద్దరు ఆకతాయిలు ఉంటారు. నల్లా నల్లాని పిల్ల పిల్ల నీ కాబోయే వాడల్లా ఉండాల కొంచెం చెప్పమ్మా హే హే అని ప్రియాని చూస్తూ గట్టి గట్టిగా పాట పాడుతాయి. విక్రమ్కి చాలా కోపం వస్తుంది. ప్రియా భుజం మీద చెయ్యి వేసి పట్టించుకోకండి విక్రమ్, పదండి అని అంటుంది. ఇంతలో ఏం పాప, డబ్బు కోసం ఇలాంటి వాడినైనా పెళ్లి చేసేసుకుంటావా? కాపురం చేయలేని వాడిని చేసుకున్నావేంటి పాప అని నవ్వుతూ అంటాడు. ప్రియాకి చాలా కోపం వస్తుంది. కంట్రోల్ చేసుకుంటూ విక్రమ్ గారు, వాటర్ బాటిల్ తీసుకొని వస్తాను అని చెప్పి ఆకతాయిల దగ్గరికి వెళ్తుంది. మెల్లగా తన పర్స్ నుంచి ఒక డబ్బుల కట్టను బయటకు తీసి కింద పడేస్తుంది. వాళ్ళు కింద పడ్డ డబ్బు కోసం నా డబ్బులు కింద పడిపోయాయి, అవి నావి అని గొడవ పడుతుంటే, చిచి, ఇది మీ కుక్క బతుకులు అని నవ్వుతూ అంటుంది ప్రియ. మేం పడేసిన డబ్బు కోసం మీరు ఎలా గొడవ పడుతున్నారో చూసారా అని అంటుంది. వాళ్ళ బిహేవియర్కి వాళ్ళ మీద వాళ్ళకే సిగ్గు వేస్తుంది. అక్కడి నుంచి అంతా చూస్తున్న విక్రమ్ నవ్వుతూ, అసలు ఈ ప్రియ మామూలు అమ్మాయి కాదు అని అనుకుంటూ ప్రియా దగ్గరికి వస్తాడు. వాళ్ళ వైపు సీరియస్గా చూస్తూ, రేపు మార్నింగ్ కల్లా మీ లైఫ్ ఎలా అవుతుందో చూడండి. హౌ డేర్ యూ, నా వైఫ్ మీదే కామెంట్ చేస్తారా అని అంటాడు విక్రమ్. మొదటిసారి విక్రమ్ తనని నా వైఫ్ అన్నాడు. ప్రియా విక్రమ్ని చూసి నవ్వుతుంది. చేయి పట్టుకుని తన వైపు లాగుతూ, పద ప్రియా అని అంటాడు. ప్రియా వీల్చైర్ తోసుకుంటూ విక్రమ్ని తీసుకొని వెళ్తుంది. తిరిగి వెళ్ళే దారిలో పార్క్ దగ్గరికి వెళ్తారు. అక్కడ కూర్చుంటారు. పార్క్లో ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కింద అందమైన తెల్లటి పువ్వులు ఉంటాయి. ప్రియా ఆ చెట్టుని చూస్తుంది. ఏమైంది, చెట్టుని అలా చూస్తున్నావు అని అడుగుతాడు విక్రమ్. ప్రియా మెల్లగా విక్రమ్ దగ్గరకు వచ్చి చెవి దగ్గర, నేను చాలా వెబ్ సిరీస్లో చూశాను, ఇలాంటి చెట్ల కింద హీరోస్ హీరోయిన్స్ని కిస్ చేస్తారు అని సిగ్గుపడుతూ విక్రమ్ వైపు చూస్తూ, చాలా రొమాంటిక్ కదా అని అంటుంది. ఇప్పుడు ఏమీ వద్దులే కానీ ఏదో ఒక రోజు ట్రై చేద్దాం అని ప్రియా అంటుంది. అసలు ప్రియా నువ్వు అని తల మీద మెల్లగా ఒకటి నవ్వుతూ కొడతాడు విక్రమ్. ప్రియ కూడా నవ్వుతుంది. అలా కాసేపు కూర్చుంటారు. ఇక లేట్ అయ్యేసరికి ఇంటికి బయలుదేరతారు. ఇంటికి చేరుకోగానే ప్రియా విక్రమ్ బెడ్రూమ్లోకి వెళ్తారు. ప్రియా బెడ్ సదురుతుంది. విక్రమ్ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నాడు. బెడ్రూమ్ చాలా హై టెక్నాలజీతో ఉంది. బెడ్ మీదకి విక్రమ్ వీల్చైర్ నుండి కొంచెం హెల్ప్తో ఈజీగా ఎక్కేసేలా ఉంది. ప్రియా హెల్ప్తో విక్రమ్ బెడ్ మీద పడుకుంటాడు. మార్నింగ్ అవుతుంది. టైం చూస్తే 10:30 అవుతుంది. ప్రియా నిద్ర లెగుస్తుంది. విక్రమ్ పక్కన ఉండడు. బెడ్రూమ్లో ప్రియా కోసం బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంటుంది. నేను ఆఫీస్కి వెళ్తున్నా, బ్రేక్ఫాస్ట్ చెయ్యి, మధ్యాహ్నం ఆఫీస్కి రా, నా ఫ్రెండ్స్కి నిన్ను పరిచయం చేయాలి అని ఫోన్లో మెసేజ్ ఉంటుంది. మెసేజ్ మార్నింగ్ 7కి వచ్చింది. ఇంత లేటుగా లెగిచానేంటి అని అనుకుంటుంది. రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేస్తుంది. టైం చూస్తే 11:30 అవుతుంది. ప్రియా బయలుదేరదామని అనుకుంటుంది. 10 నిమిషాల తర్వాత ప్రియా సింపుల్గా రెడీ అయ్యి వెళ్తుంది. వెళ్ళేదారిలో ప్రియాకి అజిత్ కనిపిస్తాడు. ఎక్సైట్మెంట్తో ప్రియా ముందుకు వెళ్తుంది. రే అజిత్ అని అరుస్తుంది. అజిత్ చూసి, హే ప్రియా రాకు, నేనే వస్తున్నా అని వస్తాడు. ప్రియా కొంచెం ముందుకి నడిచేలోపే కింద పడిపోతుంది. ప్రియా కాలు బెనుకుతుంది. ప్రియా పైకి లెగడానికి ట్రై చేస్తుంది కానీ లెగలేకపోతుంది. అజిత్ ప్రియాని లేపి తనని 2 చేతుల మీద ఎత్తుకుంటాడు. హాస్పిటల్కి వెళ్దామా అని అడుగుతాడు.
ఆపరా నీ ఓవర్ యాక్షన్. ఏమీ అవసరం లేదు. ఒక 5 నిమిషాలు కూర్చుంటే చాలు అని అంటుంది. అజిత్ని ప్రియాని క్లోజ్గా ఉండడం చూసిన ఒక అమ్మాయి ఫొటోస్ తీసి విక్రమాదిత్యకి పంపుతుంది. వాట్ ఈస్ దిస్ విక్రమ్ అని మెసేజ్ పెడుతుంది. ఆ ఫొటోస్ చూసి విక్రమ్కి కోపం నడినెత్తికెక్కుతుంది. విక్రమ్ వాళ్ళ ఫ్రెండ్స్కి రే ప్రియాకి సడన్గా హెల్త్ అప్సెట్ అయిందిరా, మీకు మరెప్పుడైనా పరిచయం చేస్తాను అని అంటాడు. ఇట్స్ ఓకేరా అని విక్రమ్ వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు. ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి విక్రమాదిత్య ప్రియా దగ్గరకు రాజేష్తో కలిసి వెళ్తాడు. ఫొటోస్ పంపించిన అమ్మాయి డాక్టర్ గాయత్రి. విక్రమ్కి పర్సనల్ డాక్టర్ అండ్ చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్. గాయత్రికి విక్రమాదిత్య అంటే చాలా ఇష్టం. విక్రమ్ గురించి ప్రతి ఒక్కటి గాయత్రికి తెలుసు. ప్రియా 5 నిమిషాలు కూర్చుందాం అని అనగానే సరే పద అని ముందు ఉన్న హోటల్ లోపలికి ఎత్తుకొని వెళ్ళి ఒక టేబుల్ మీద కూర్చోపెడతాడు. తన జోబు నుండి ఒక పట్టీ తీసి ప్రియా కాలికి కడతాడు. ఇది ఎప్పటి నుంచి రోయ్, ఎవరి గురించి పట్టించుకొని నువ్వు ఫర్ ద ఫస్ట్ టైం జోబులో ఇలాంటివి క్యారీ చేస్తున్నావా అని నవ్వుతూ అడుగుతుంది. నీతో ప్రేమలో పడినప్పటి నుంచి ప్రియా అని నవ్వుతూ మనసులో అనుకుంటాడు అజిత్. నేను పీడియాట్రిషియన్ని, ఇలాంటివి క్యారీ చేయాలి అని అంటాడు అజిత్. ప్రియా నిన్ను ఒకటి అడుగుతా, చెప్తావా? ఏమీ అనుకోవు కదా అని అంటాడు అజిత్. హా అడుగు అజిత్ అని అంటుంది ప్రియా. ప్రియా కాళ్ళ దగ్గర నుంచి పైకి లెగుస్తూ చైర్ మీద కూర్చొని నువ్వు ఇంత సడన్గా ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని అడుగుతాడు. అది అది హా లవ్, నేను సడన్గా విక్రమ్తో లవ్లో పడిపోయాను, ఇంకా ఇలా సడన్గా పెళ్ళి, ఇలా అన్నీ జరిగిపోయాయి అని అంటుంది. నైస్ కవరింగ్, ఇప్పుడు నిజం చెప్పు అని అంటాడు అజిత్. అది నీకు తాతగారు గురించి తెలిసిందే కదరా, నేను ఈ పెళ్లి చేసుకోకపోతే అమ్మకి ట్రీట్మెంట్ చేయించమని అన్నారు. నేను పెద్ద మనవరాల్ని అని అబద్ధం చెప్పి నాకు విక్రమ్కి పెళ్లి చేశారు. విక్రమ్ గారిని మోసం చేయడం తప్పు అని నాకు తెలుసు, కానీ తప్పట్లేదు అని చెప్తుంది ప్రియ. కానీ నిన్ను మీ తాతగారు విక్రమ్కి ఇచ్చి ఎందుకు పెళ్లి చేయాలనుకున్నారు అని అడుగుతాడు. మా తాతగారు విక్రమ్ గారి తాతగారు బెస్ట్ ఫ్రెండ్స్. విక్రమ్ వాళ్ళ తాతగారు తన బెస్ట్ ఫ్రెండ్ మనవరాల్ని ఇచ్చి తన మనవడికి పెళ్లి చేద్దామని అనుకున్నారు. కానీ విక్రమ్ గారు నడవలేరు, ఫైర్ యాక్సిడెంట్ వల్ల ఫేస్ కూడా ఇంజ్యూర్ అయిందంట. అందుకే మానస అక్క పెళ్ళికి ఒప్పుకోలేదు. విక్రమ్ గారికి మా తాతగారి క్యారెక్టర్ బాగా తెలుసు, అందుకే చాలా మనీ ఆఫర్ చేశారు. అందుకే తాతగారు నాకు కూడా కొంత డబ్బు ఇస్తా అని చెప్పారు. నన్ను ఇచ్చి పెళ్లి చేశారు. ఓ అయితే ఇది ఒక కాంట్రాక్ట్ మ్యారేజ్ అనమాట. అంటే నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదన్నమాట అని అంటాడు అజిత్. స్టార్టింగ్లో నాకు కూడా ఈ పెళ్ళి ఇష్టం లేదు, బట్ ఎందుకో ఇప్పుడు విక్రమ్ నచ్చుతున్నాడు అనిపిస్తుంది అని అంటుంది ప్రియా. అజిత్ కొంచెం బాధపడతాడు, కానీ మళ్ళీ ప్రియాని పొందడం కోసం ట్రై చేస్తాను, నాకు ఇంకా టైం ఉంది అని అనుకుంటాడు అజిత్. ప్రియా అజిత్ మాట్లాడుతుండగా ఇంతలో విక్రమ్ హోటల్లోకి వస్తాడు. అజిత్ విక్రమ్ని చూసి ఆశ్చర్యపోతాడు. విక్రమ్ గారు మీరేంటి ఇక్కడ అని అంటుంది ప్రియ. రాకూడని టైంలో వచ్చినట్టున్నాను అని అంటాడు విక్రమ్. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్. మీరు అడిగినట్టు ఈరోజు 2 ఎపిసోడ్స్ పెడుతున్నాను. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.